థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వరకు వచ్చినటువంటి మీ సినిమా లాగానే ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ సుబ్బు మంగాదేవి గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఆకలేస్తున్నట్టుంది, నేను చాలా తక్కువ మాట్లాడతాను అనుకోకండి, చాలా ఎక్కువసేపు మాట్లాడతా. ఎందుకంటే చాలామంది గురించి చెప్పాల్సిన వేదిక ఇది, చాలామందికి నేను ఆ థ్యాంక్స్ చెప్పాల్సిన ప్లేస్. అంటే ఆ అద్దంలో చూసుకుంటుంటే నాకు అర్థమవుతుందండి, మేము మన వెనకాల ఇంతమంది ఉన్నారా అంటే, నేను ఇండస్ట్రీకి ఒంటరిగా వచ్చినా ఈరోజు ఇంతమందిని ఇక్కడ సంపాదించుకున్నానా అనే ఒక హై మాత్రం భలే వస్తుందండి. అది చాలా అనిపిస్తుంది. అమ్మ సినిమా రిజల్ట్ ఏవైనా కానీ ఈ వెనకాల ఇంతమందిని నిలబడ్డం ఉంటుంది చూడండి, అది వేరే లెక్క. దయచేసి నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అక్కడ కాకుండా ఓ మూలన్నా నిలబడండి, పైకి వచ్చి ఓ మూలన్నా నిలబడండి, పర్లేదు. అండ్ ఆర్డర్లో చెప్పుకోవాలండి. ఫస్ట్ సత్య పైకి రండి, నాని, విశ్వ రండి. ఏం పర్లేదండి, ఒక్క 10 minutes అంతే అయిపోద్ది, త్వరగా రండి. సత్య రాడాలి. సత్య వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, దాంతోపాటు ఈ సినిమాకి నాకు కోఆర్డినేటర్గా వర్క్ చేశాడు. నిజంగా చెప్తున్నానండి, లొకేషన్లో నేను చాలా ఫ్రీగా చాలా రిలాక్స్డ్గా ఉన్నానంటే మెయిన్ రీజన్ సత్య వాళ్ళే. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు నా వర్క్ని చాలా ఈజీ చేసావు, థ్యాంక్స్ ఎ లాట్. విశ్వ, ఈ సినిమా కథ టేక్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ విశ్వ రూమ్లోనే అక్కడే పప్పు వండేవాడు, అక్కడే చారు, అక్కడే పచ్చడి, అక్కడే పెరుగు తెచ్చిచ్చేవాడు. నిజంగా ఆ కథ ఉండడానికి, కూరలు ఉండడానికి మనోడే చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈ కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు విశ్వ. ఐ హోప్ తనకు కూడా మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నా. చాలా కష్టపడతాడు, చాలా మంచి మనిషి. థ్యాంక్ యూ డార్లింగ్. మధు గారు రండి, పెగ్గ టైం అవుతుంది రండి. ఈయన చెప్పాను లాస్ట్ టైం చెప్పినట్టే, నా కథలో ఏదన్నా 50% క్రెడిట్ ఉంటే కేవలం మధు గారికే చెందుతుంది. అది సార్ జెన్యున్గా చెప్తాను, డైరెక్ట్గా ఎప్పుడు చూసినా ఎందుకు చెప్తాను అర్థం అవుతుంది కానీ లేదు సార్, జెన్యున్గా చిన్న చిన్న అలాగా చెప్పేవాడిని తప్ప అసలు ఏమీ మొత్తం మీది జెన్యున్గా. చూడ వినపడకుండా చెప్పాడు ఆయన డైలాగ్స్, వెళ్ళండి మా ఇంట్లో వినపడలేదు. నిజంగా నాకు చాలా హెల్ప్ చేసిన వ్యక్తి కథల విషయంలో, అన్ని విషయాల్లో మధు గారు. అతను డెఫినెట్గా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈ కథ నరేష్ గారికి 21లో చెప్పాడు, డిసెంబర్. తర్వాత ప్రాసెస్ వెళ్తున్న క్రమంలో ఎక్కడో చిన్న ఇంకా ఎప్పుడు అని వెయిటింగ్ ఒకటి ఉంటే నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న ఎక్కడున్నావు? ప్రవీణ్ అన్నకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ప్రవీణ్ అన్న కథ విన్న తర్వాత వేరే ఏదన్నా ఆప్షన్ వచ్చిందంటే మాత్రం మైండ్లోంచి తీసే, ఎందుకంటే ఇది నాకు ఒక నరేష్ గారు తప్ప ఎవరో కనపడతలేదని చేపల పులుసు వండి మరీ పెట్టి చెప్పాడు ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బచ్చలమల్లి విషయంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది జరగడానికి కారణం మా ప్రవీణ్ అన్న. అండ్ మిగతా వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, కార్తిక్ బ్రో, వేణు అన్న, విజయ్ గారు, ఇంకా యదువంశీ, తర్వాత మధ్యలోనే మ్యాటర్ కోసం వెళ్ళిపోయిన త్రినాథరావు గారు, ఇంకా మిగతా మా డైరెక్టర్స్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, ఆయన 10 minutes తీసుకున్నాడు ఈ ఈవెంట్లో మాట్లాడడం కోసం. సో మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే పిలవగానే వచ్చారు, ఇక్కడ దాకా వచ్చి ఇంత ఓపికగా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న అందరికీ. ఎంట్రీ లాస్ట్లో ఉంది డార్లింగ్, క్లైమాక్స్కి వెళ్ళిపోతున్నావు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఈ స్టేజ్ మీద ఉన్నారు, డైరెక్టర్ మారుతి గారు. ఆయన అంటే బ్రదర్, ఆయనకు సతీష్ గారు అని బ్రదర్ ఉన్నారు, కానీ ఆయనకన్నా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు మారుతి గారు. ఏ టైంలో ఏది అడిగినా, ఏది చెప్పినా, ఏది కావాలన్నా సరే, అంటే ఇంత కూడా ఆలోచించరు నా విషయంలో. ఎందుకు అంత ప్రేమ అంటే ఆయన అడగాలి. కానీ సార్, మా మదర్ విషయంలో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మళ్ళీ నన్ను మనిషిని చేసింది మాత్రం మారుతి గారే. అది మాత్రం నేను ఎక్కడన్నా చెప్పగలను, ఎంతసేపు అన్నా చెప్పగలను. మారుతి గారు లేకపోతే నాకు చాలా టైట్ అయ్యేదేమో కాన్ఫిడెన్స్ లెవెల్ సినిమాల విషయంలో. సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ కన్నా లవ్ యూ సార్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, నెక్స్ట్ అది పక్క దేంతో వెళ్తున్నారో అందరికీ తెలుసు, ద రాజా సాబ్. దాంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు ఆయన డెఫినెట్గా. అండ్
రాజేష్ గారు. రాజేష్ గారికి నేను ఒక వేరే కథ చెప్పాను. సోలో బ్రతికి సో బెటర్ కాదు, వేరే కథ. ఆయన వేరే పెద్ద హీరో కోసం వింటున్నారు. యాక్చువల్గా నేను కథ మీడియం రేంజ్ హీరోకి రాసుకుని వెళ్ళి చెప్పా. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి చెప్పారు, ఏంటి బ్రో నాకేం కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతుంది సార్ అని అంటే, వద్దులే బ్రో ఇంకా ఆపేయండి కనెక్ట్ అయినప్పుడు అన్నారు. తర్వాత నేను సోలో బ్రతికి చేసే టైంలో కూడా కలిసి మామూలుగా మాట్లాడుకున్నాం. ఈ కథ నరేష్ గారికి చెప్పిన తర్వాత నరేష్ గారు వాళ్ళ షూట్లో ఇలాంటి కథ చెప్పాడు సుబ్బు అని ఆయన చెప్పడంతో ఆయన నాకు పిలిచి కథ వినడం కోసం పిలిచారు. అప్పుడే చెప్పా వినగానే, సార్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ మీరు ఇంటర్వెల్గా ఆపేస్తే మళ్ళీ బాగోదు అనేసరికి, లేదండి చెప్పండి అన్నారు. కథ ఎంత అయిపోయిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఈ కథ నేనే తీస్తా, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే తీస్తా, నువ్వు ఏది అడిగితే చేస్తా అన్నారు. ఆ రోజు ఏ మాట చెప్పారో ఈ రోజు కాదు, రిలీజ్ కాదు, నెక్స్ట్ కూడా అదే మాట మీద నిలబడుతూ ఉన్నారు రాజేష్ గారు. నిజంగా సార్ మీలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం సార్. బచ్చల మల్లిగారు చేసుకున్న పెద్ద అదృష్టం. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు సార్. నిజంగా ఐ లవ్ యూ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం డైరెక్టర్లకు చాలా అదృష్టం అండి. ఆ విషయంలో చెప్తున్నా. అండ్ ఈవెంట్కి ఇచ్చేసిన సంయుక్త గారు చాలా థ్యాంక్స్ అండి. విరూపాక్ష కార్తిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మేము అప్పుడు చూసి మాట్లాడుకునేవాళ్ళం. నెక్స్ట్ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ కథలు చేస్తే ఈవిడ భలే సెట్ అవుతారని అప్పుడు అనుకునేవాళ్ళం. డెఫినెట్గా అది రాజేష్ గారి బ్యానర్లోనే నిజం అవడం అన్నది. యు ఆర్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ యాక్టర్. అండ్ నా కావేరి అమృత గారు నిజంగా తను పుల్ ఆఫ్ చేసిన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను కావేరి క్యారెక్టర్ ఇంత బాగా రాసేనా అని అనిపించింది. అది నేను రాయడం వల్ల కాదు, తను స్క్రీన్ మీద చేయడం వల్ల అన్నది తర్వాత నేను ఆర్ఆర్ చూసిన తర్వాత అర్థమైంది. అంత అద్భుతంగా చేశారు అమృత గారు. అంటే ఆ క్యారెక్టర్కి మీరు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అమృత గారు, అది ఫర్ ష్యూర్. అండ్ కిరణ్ అబ్బవరం గారు, అందరికీ కిరణ్ అబ్బవరం గారు సినిమా తర్వాత పరిచయం. నాకు మాత్రం వినీత్ అనే ఒక కామన్ ఫ్రెండ్ త్రూ మధుర నగర్లో ఒక కావ్య డీలక్స్ అనే అపార్ట్మెంట్ ఉండేది. అక్కడ ఆ డైరెక్టర్ కిరణ్ గారు వీళ్ళంతా కూర్చుని ఒక యంగ్ టీం అండి, చాలా యంగ్ టీం, అంటే ఫ్రెష్ టాలెంట్స్ అక్కడ కూర్చుని అక్కడే తిరుగుతూ ఆ సినిమాని రాజావారు రాణివారిని ఎలా చెయ్యాలని ఎంత కష్టపడ్డారో. కిరణ్ బ్రో మీ కష్టం నేను అప్పటి నుంచి చూశాను బ్రో. డెఫినెట్గా మొన్న కాతోటి తనకి పే బ్యాక్ అయిందండి తన పడ్డ కష్టం అంతా. వన్ ఆఫ్ ద రీసెంట్ బెస్ట్ థ్రిల్లర్స్ తీశారు కిరణ్ అబ్బవరం గారు. నెక్స్ట్ లెవెల్ సినిమా అయింది అది. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీరు ఎలా వచ్చి మాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మిగతా ఆర్టిస్టులు రోషన్, అంకిత్, బలరామ్ గారు, కిషోర్ కంచెలపురం కిషోర్ గారు, అంకిత్, ఇంకా ఎవరెవరు వచ్చారో అందరు ఆర్టిస్టులకి నా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నరేష్ గారికి కథ చెప్పడం జరిగింది. కథ చెప్పిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ నచ్చింది. ప్రొడ్యూసర్ ఎవరుంటారన్న ఒక డిస్కషన్లో నా దగ్గర కొంతమంది ఉన్నారు సార్ అని నేను చెప్పి కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం జరగట్లేదు అన్న టైంలో తర్వాత నరేష్ గారికి నేను టచ్లోకి వెళ్ళడం కూడా భయపడ్డా. ఇలాగా ఒక ప్రొడ్యూసర్ సెట్ చేసి తీసుకొస్తానని ఆ రోజు చెప్పిన తర్వాత నేను అది చేయలేకపోతున్నానని చిన్న టెన్షన్ ఉండేది. తర్వాత నరేష్ గారే రాజేష్ గారికి ఈ కథ విను అని చెప్పడం తోటి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగింది. నేను ఏం నమ్మానంటే నేను ఎందుకు నరేష్ గారు అనుకున్నానో, ఎందుకు నరేష్ గారికి ఓకే చేశారో అని కొన్నిసార్లు అనిపించిన తర్వాత అనిపించింది ఈరోజు ఈ క్షణం ఈ మూమెంట్ కోసం 20వ తారీఖు ఒక సక్సెస్ కోసం కేవలం ఆయన ఆ రోజు ఒప్పుకోవడం కారణం డిసెంబర్ 20, 2024లో ఒక బెస్ట్ సక్సెస్ని ఇద్దరం చూడబోతున్నాం అనే దానికోసం రాసి పెట్టుందేమో మా పరిచయం. నిజంగా సార్ నరేష్ సార్ మీరు ఈ క్యారెక్టర్ని ఇంకో వేరే హీరోతో నేను ట్రై చేయొచ్చు కానీ అది వేరేలాగే ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ బచ్చలమల్ల అనేది కేవలం నరేష్ గారికి ఇలా పుల్ ఆఫ్ చేయగలరు. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కాదండి, చాలా చాలా వినమ్రతతోటే చెప్తున్నా ఈ విషయం. నరేష్ గారు తప్ప ఈ బచ్చలమల్ల అనే క్యారెక్టర్ని ఇలా ఎవరో పుల్ ఆఫ్ చేయలేరు. అది మీరు డెఫినెట్గా డిసెంబర్ 20 మీరు విట్నెస్ చేయబోతున్నారు, అది గ్యారంటీ అండి. ఇంకా మీ అందరికీ ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మీరందరూ ఇలా వచ్చేసి ఇంత ఓపికగా ఆకలేస్తున్నా నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ సుమ గారు మీరు ఉండడం వల్లే ఈవెంట్ అంటే ఇంట్లో ఫంక్షన్లో ఎప్పుడు మారుతుంది మీరు ఉండడం వల్లే. ఇది ప్రతి వాళ్ళు చెప్తారు, మీరు విని ఉంటారు, బట్ అదే నిజం.
థ్యాంక్ యూ అండి. అదే నిజం, అదే. థ్యాంక్ యూ సుబ్బు గారు. ఐఎమ్ షూర్ మీ మదర్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. మీ అమ్మగారి మీద ఉండేటువంటి ప్రేమతో మీరు ఈరోజు ఈ సినిమాని తీసి అందిస్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ మీకు ఉంటాయి. అండ్ ఇంకోటి మీకు, అండ్ అలాగే మీరు ఫస్ట్ సినిమా చేసినటువంటి హీరో సోలో బ్రతుకే సో బెటర్ సాయి ధర్మ తేజ్ గారికి మీకు సేమ్ విషయం జరిగింది. ఆయన కూడా వాళ్ళ అమ్మగారి పేరునే మార్చుకున్నారు, సాయి దుర్గా తేజ్ అని. అలాగే మీరు కూడా మార్చుకున్నారు. సో గ్రేట్ అండి. ఒక్క నిమిషం అండి, సారీ. నా టెక్నీషియన్స్ రిచర్డ్ నాథన్ గారు ఈ సినిమాకి విజువల్గా ఒక ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే కేవలం కారణం మన రిచర్డ్ ఎం నాథన్ గారండి. ఆయన మానాడు, మట్టు కుస్తీ, రంగం ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. బట్ ఇది ఆయనకి తెలుగులో డెబ్యూ ఫిల్మ్. అదే ఆయన త్రూఅవుట్ పాపం నేను డెబ్యూ ఫిల్మ్ చేస్తున్నాను సార్, ఐ వాంట్ టు మేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ అనే దాంట్లోనే ఎప్పుడు తాపత్రయపడేవారు. మేము కూడా లొకేషన్లో కూడా ఆయన అంత సిన్సియర్గా వర్క్ చేస్తుంటే ఆయనకి తెలియకుండా పెట్టిన పేరు ఏంటంటే రూల్స్ రంజన్. ఆయన మేము రూల్స్ రంజన్ అని పిలుచుకునేవాళ్ళు మన రిచర్డ్ గారిని. రిచర్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వితౌట్ యూ ఇంత షార్ట్ అంత తక్కువ వర్కింగ్ డేస్లో అంత బ్యూటిఫుల్ విజువల్స్ నేను తీయలేకపోయేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు ఇక్కడ లేరు, ఆయన వేరే వర్క్లో బిజీగా ఉన్నారు. బట్ ఈ సినిమాకి సౌండ్లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి కారణం విశాల్ చంద్రశేఖర్ గారు. ఆయన కంపోజిషన్ టైంలో కానీ మొన్న ఆర్ఆర్ టైంలో కూడా నాకు ఇచ్చిన సపోర్టు నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడే ఉంటాను సార్. అండ్ వన్ మోర్ బ్రహ్మగారు ఈరోజు రాలేదు, బట్ థ్యాంక్ యూ బ్రహ్మగారు, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ వన్ మోర్ మెయిన్ టెక్నీషియన్ చోటాకే ప్రసాద్ అన్న రా అన్న. చోటాకే ప్రసాద్ అన్న నాకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. నేను ఏ కథ ఫస్ట్ రెడీ చేసుకున్నా సరే చోటాకే ప్రసాదానికి చెప్పడం, ఆయన దగ్గర ఒపీనియన్స్ తీసుకోవడం, ఎవరన్నా కాంటాక్ట్స్ కావాలంటే ఇవ్వడానికి, టేక్ ఆఫ్ టైంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. రీసెంట్గా బచ్చలమల్లి అనే విషయంలో ప్రతిసారి ఏదన్నా డౌట్ ఉన్నా, ఎక్కడ ఏ క్రాఫ్ట్లో డౌట్ ఉన్నా సరే నేను ధైర్యంగా ఫోన్ కొట్టి ధైర్యంగా ఏం ఆలోచించకుండా ఫోన్ చేసే పర్సన్ చోటాకే అన్న. రీసెంట్గా నిన్నటిదాకా కూడా మేము డిటిఎస్ మిక్సింగ్లో కూడా కూర్చుని ప్రతి సౌండ్ వినబడాలి, టైమింగ్ సెట్ చేయడంలో, ఏదైనా ఎడిట్లో షార్ట్ అక్కడ తేడాగున్నా సరే మళ్ళీ ఎడిట్కి పరిగెట్టి కరెక్ట్ చేయడంలో నాకు త్రూఅవుట్ గ్రేటెస్ట్ సపోర్ట్ మా చోటాకే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా పేరు మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే టైం లేక అంతే. థ్యాంక్ యూ సుబ్బు గారు, థ్యాంక్ యూ. అండ్ సంయుక్త, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్.